జానీ మాస్టర్ టీం పై ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ లో అల్టిమేట్ పవర్ ఫెడరేషన్ దే అంటున్నారు ఆయన. ఫెడరేషన్ నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు. జానీ మాస్టర్ విపరీత జోక్యమే ఈ పరిస్థితికి కారణమైందంటున్నారు అనిల్. జానీ మాస్టర్ ఫెడరేషన్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, తానే బాస్ అన్నట్టుగా జానీ మాస్టర్ తీరు కనిపిస్తోంది అంటున్నారు. జానీ మాస్టర్ కి ఫెడరేషన్ నుంచి సహాయ నిరాకరణ తప్పదంటున్నారు వల్లభనేని అనిల్. ఫెడరేషన్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తో మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా డాన్సర్స్ అసోసియేషన్లో చాలా సంచలనాల నిర్ణయాలు జరుగుతున్నాయి. అంటే ఈ నిర్ణయాలన్నిటి ఫిలిం ఫెడరేషన్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఆ ఫిలిం ఫెడరేషన్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఫిలిం ఫెడరేషన్ ఇచ్చిన నోటీసులని జానీ మాస్టర్ ఎలా స్వీకరిస్తాడు, జానీ మాస్టర్ ఒకవేళ పాజిటివ్గా కానీ వేరే విధంగా కానీ స్పందిస్తే ఫిలిం ఫెడరేషన్ ఏం చేస్తుంది, ఈ డాన్సర్స్ అసోసియేషన్ పట్ల మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఉన్నారు, అనిల్ తోటి చర్చిద్దాం. డాన్సర్స్ అసోసియేషన్కి మీరు ఇచ్చిన సర్వసభ్య సమావేశం జరపాలని ఇచ్చిన లెటర్ని వాళ్ళు తిరస్కరించినట్టుగా కనిపిస్తూ ఉంది. దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే ఒక యూనియన్ కాదండి, ఒక వ్యవస్థది. 24 యూనియన్లు సమూహంగా ఏర్పాటు చేసుకున్న ఫెడరేషన్ అది. ఫెడరేషన్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే. ఫెడరేషన్కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఫెడరేషన్లో ఉన్న సభ్యులైన ముగ్గురు కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వారి మీద వచ్చిన అభియోగాలప్పుడు కంపల్సరీగా ఫెడరేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. కార్మికుల వేతనాలు పెరగాల్సినప్పుడు కొట్లాడింది ఎవరు? ఫెడరేషన్ కొట్లాడారా, సభ్యులు కొట్లాడారా? అలాగే రేపు పొద్దున ఏమైనా వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడి ఒక కార్యాచరణ చేయడానికి ఎవరు ముందుకు వస్తుందో ఫెడరేషన్ వస్తుంది. వాళ్ళ యూనియన్ ఎలక్షన్ అయినా సరే ఫెడరేషనే పెడుతుంది. ఏదైనా సరే ఫెడరేషన్ అనేది మెయిన్, ఫెడరేషన్ అనుబంధంగానే ఎవరైనా పనిచేయాల్సిందే. ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ అభ్యర్థనని వాళ్ళు తిరస్కరించారు. ఈ కోణాన్ని ఎలా చూస్తారు? మన ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చిరంజీవి గారు కూడా ఈ ఒక జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవ అనుకొని వారిద్దరిని కూడా కలపడం జరిగింది. ఇది జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవ కాదు, ఆ గొడవ అక్కడితో అయిపోయింది. కానీ ఇది యూనియన్ కార్యవర్గం గొడవ. ఆ కార్యవర్గంలో తప్పు ఒప్పులు ఎవరు చేసినా శిక్షించే అధికారం ప్రతి ఒక్కరికే ఉంటుంది. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు నచ్చినట్టుగా వారు అధికార దుర్వినియోగం చేస్తే, నేను ప్రెసిడెంట్ కదా అని చెప్పేసి నేను అధికార దుర్వినియోగం కూడా నేను చేసినా నా మీద కూడా యాక్షన్ తీసుకునే అధికారం సభ్యులకు ఉంటుంది. కాబట్టి ఏదన్నా సరే ఒక సిస్టమేటిక్గా చేయమంటున్నాం. దానివల్లనే మేము ఏం చేసామంటే ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి దానికన్నా ముందు రోజు జానీ మాస్టర్ని, సుమలత గారిని ఇద్దరిని పిలిచి చాలా క్లారిటీగా చెప్పినప్పుడు జానీ మాస్టర్ కూడా చాలా దురుసుగా, అసలు నేను లేకపోతే మీరు లేరు, నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు, నేను లేకపోతే యూనియన్ లేదు అన్నట్టుగా బల్లలు దరుచుకుంటా, ఆయన కేకలేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయాడు. అయినా సరే కోపం అనేవి 100 ఉంటాయి అనుకున్నాం. మీడియాలో కూడా ఫెడరేషన్ అవసరం లేదు అనేది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన దాన్ని మేము కంపల్సరీగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వారి వివరణ కోరిన పిదప అందరూ కూడా 72 మంది సభ్యులు కూడా ఇది ఒక యూనియన్ తాగేది కాదు, 23 యూనియన్లు, 24 యూనియన్లు ఒక పటిష్టంగా ఉండాలంటే ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టాన్ని వారు చేసిన తప్పేంటో ఒప్పేంటో రేపు పొద్దున సర్వసభ్య సమావేశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సభ్యుల సమక్షంలో సుమలత గారు చేసింది కరెక్టా, లేకపోతే ఏడుకొండ సీన్ తప్పు చేశాడా, లేకపోతే చిరంజీవి తప్పు చేశాడా అనేది సభ్యుల మధ్య వివరించి, నిజంగా తప్పు చేసి ఉంటే కనుక దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఫెడరేషన్ గతంలో ఎలా చేస్తుందో అలాగనే ఒక కమిటీ వేసి ఆ తప్పులను నిరూపించి వెంటనే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. అది కూడా సభ్యుల సమక్షంలో వివరిద్దాం. ఇక తదుపరి ఎవరు చేయాలని సరే భయపడే విధంగా ఒక నిర్ణయాన్ని అందరి ముందు ప్రకటిద్దామని చెప్పేసి మేము చెప్పినప్పుడు సుమలత గారు కూడా ఆ సమావేశంలో మీటింగ్ పెట్టడానికి ఒప్పుకున్నారు. వారేం ప్రతిపాదన పెట్టారంటే, అక్కడ ఏమన్నా ఒక నిర్ణయించుకుంటే కనుక మీరు సీక్రెట్ ఓటింగ్ పెట్టండి అన్నారు. మేము దానికి కూడా సుముఖంగా అక్కడ సభ్యుల సమక్షంలో నిర్ణయిస్తాం మేడం, ఇప్పటికిప్పుడు మేము అనౌన్స్ చేయము సీక్రెట్ ఓటింగ్ పెడతామనేది. అక్కడ సభ్యులు ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో చూసి అక్కడ నిర్ణయిస్తామని చెప్పాము. ఆ మేడం ఒప్పుకున్నారు. ఆదివారం మీటింగ్ పెట్టడానికి కూడా ఒప్పుకొని మా దగ్గర నుంచి వెళ్ళారు. ఈ నేపథ్యంలో వాళ్ళు బై ఎలక్షన్లకి నోటిఫికేషన్ జారీ చేశారు. బై ఎలక్షన్లు జరిగే పరిస్థితి ఉందా? దాన్ని ఒకవేళ బై ఎలక్షన్లు జరిగితే దాన్ని ఫెడరేషన్ ఏ కోణంలో చూసే అవకాశం ఉంది? తప్పు చేసింది సెక్రటరీ అన్నప్పుడు మరి కార్యవర్గ సభ్యులు ఏం చేశారు, కమిటీ సభ్యులు ఏం చేశారనేది మా వాదన. కమిటీ సభ్యులు వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి ఫెడరేషన్కి వచ్చినప్పుడు వారి రాజీనామాలు వారే స్వయంగా ఉపసంహరించుకోవడం జరిగింది. అయినా సరే నేను వాళ్ళకు కూడా పెడతాను ఎలక్షన్ అనేది తప్పని చెప్పాము. అక్కడ సెక్రటరీ తప్పు చేసి ఉంటే అది సభ్యుల సమక్షంలో, ఒక పెద్దల సమక్షంలో ఏముందనేది కూడా దాన్ని నిర్ణయించి ఒక శిక్ష పడాలి తప్ప అనవసరంగా ఇగోలకు వెళ్ళి నేను చెప్పిందే శాసనం అనే విధంగా ఎవరికి కూడా పూర్తి అధికారాలు ఉండవు. మెయిన్గా ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే మీ ఫెడరేషన్ ఎలా చూస్తుంది? మేము చెప్పిన మాటకి జనరల్ బాడీ నిర్వహించాలి, జనరల్ బాడీ నిర్ణయం తీసుకుందాం అన్న మాటని బేఖాతరు చేస్తూ
మేము నేను ఎలక్షనే పెట్టుకుంటాను, అందరినీ సస్పెండ్ చేస్తాను, అందరికీ ఎలక్షన్ పెడతానని మేము తీవ్రంగా ఖండించాము. ఆ ఖండించి మేము ఎప్పుడైతే యూనియన్కి సహాయ నిరాకరణను కూడా ప్రకటించడం జరిగింది. అధ్యక్షులు సుమలత గారు ఏకపక్ష నిర్ణయాలతో అధికార దుర్వినియోగం చేస్తున్నారు మేము గ్రహించడం జరిగింది. కాబట్టి వారికి యూనియన్కి మేము ఎటువంటి నాయకత్వానికి సహాయ నిరాకరణ చేయడం జరుగుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇలాంటి సమయాల్లో జానీ మాస్టర్ చేసే సినిమాలపై ప్రభావం ఏ మేరకు ఉంటుంది, వాళ్ళకి మీరు ఏ విధంగా కాంపెన్సేట్ చేయబోతున్నారు? మేము ఒక్కటే చెప్పాము, మేము క్లియర్గా 10 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ నీకు చాలా షూటింగ్లు ఉన్నాయి, చాలా ముందు చాలా నీకు భవిష్యత్తు ఉంది, ఇటువంటి విషయాల్లోకి ఫెడరేషన్లో నాయకత్వం అంటే వాళ్ళ సతీమణి రాజకీయాల్లోకి తను ఎంటర్ అయిపోయి తను మాస్టర్ బలవంతం కూడా అక్కడ చూపిస్తా అదా యూనియన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తించొద్దని కూడా మేము చెప్పడం జరిగింది. నాకు ఫెడరేషనే అవసరం లేదు, నాకు ఫెడరేషన్ నిర్ణయం అవసరం లేదు, నేనే శాసనం అనే విధంగా ఉన్న వ్యక్తికి ఈరోజు శిక్ష పడకపోతే రేపు పొద్దున రాబో రోజుల్లో అందరికీ కూడా ఫెడరేషన్ అంటే ఒక వాల్యూ ఉండదు, యూనియన్ అంటే వాల్యూ ఉండదు, నాయకత్వం అంటే వాల్యూ ఉండదు. కాబట్టి ఇది మా ఒక్క నిర్ణయం కాదు, 72 మంది కౌన్సిల్ సభ్యులు నిన్న స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జానీ మాస్టర్ చేసే ఏ షూటింగ్ అయినా ఉంటే మాత్రం జానీ మాస్టర్కి మేము సహాయ నిరాకరణ చేస్తాం. మా 23 యూనియన్లు జానీ మాస్టర్ చేసే షూటింగ్ అయితే మేము సహకరించము. ఇది తాజాగా అనిల్ చెప్తున్న విషయాలు. అంటే ఫెడరేషన్కి కంపల్సరీగా అందరూ సహకరించి తీరాలి, ఫెడరేషన్లో డాన్సర్స్ అసోసియేషన్ కూడా ఒక భాగమే అంటున్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తాము, అసోసియేషన్ ఫెడరేషన్తో కలిసి పనిచేయాల్సిందనే చెప్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ అసోసియేషన్ పోరు ఎలా కొనసాగుతుందో, ఎలా ముగింపు పలుకుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.